హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని, సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ఈరోజు రొటీన్ లాగ్ అయినా కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే నేనైతే ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో. బట్ రోజులాగే అయితే మార్నింగే లేచి బయట ముగ్గు అనేది పెట్టేసుకుని, ఇంకా ముందు రోజు ప్రతిసారి చెప్తూ ఉంటాను, అసలు అంట్లు అనేవి ఉంచనండి. మార్నింగే కొద్దిగా బిజీ అనేది ఉంటుంది కాబట్టి ముందు రోజు నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నప్పుడే కిచెన్లో అంట్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుని, మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా గదుల పని ఒక్కటే ఉంటుందండి. ఫాస్ట్గా అయితే గదులు ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా మన కృష్ణయ్య బృందావనంలోకి వచ్చి చూస్తే, స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకసారి పువ్వులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకుంటే, ఇంతకుముందు వీడియోలో అంటే నిన్నటి వీడియోలో కూడా మొగ్గలుగా అయితే చూపించాను కదండి, కొద్దిగా పెద్ద సైజు పువ్వులు, మందార పువ్వులు అయితే పూసేయండి ఈరోజు. అందులో ఇది శుక్రవారం లాగండి, అంటే నిన్నటి లాగో కాబట్టి శుక్రవారం పూట అమ్మవారి కోసమే పూసాయా అన్నట్టు ఇన్నాళ్ళు కొద్దిగా మొగ్గలుగా ఉన్నా, అంటే ఒక 2-3 డేస్ నుంచి అయితే ఎప్పుడు విచ్చుకుంటాయా అని చూస్తున్నాను. దాంతోపాటుగా కొద్దిగా చిన్నగా వీటి గురించి కూడా నేను నిన్న, అంటే అంతకుముందు మనకి ఆ పక్క చెట్టు, కృష్ణయ్య పక్కన ఉన్న చెట్టు దగ్గరికి అయితే ఒక 4 పువ్వులు అయితే పూసాయి కదండి. అప్పుడు చెప్పిన సమ్మర్ వల్ల అనుకుంటండి కొద్దిగా చిన్నగా అయితే సైజు పువ్వులు పూస్తున్నాయి. వాటర్ పోస్తున్నా కూడా కొద్దిగా చిన్న సైజు వస్తున్నాయి. కానీ ఈ పువ్వులు మాత్రం భలే బ్రహ్మాండంగా అయితే ఉన్నాయండి, 2 పెద్ద పెద్ద పువ్వులు. సో ఇదిగోండి, మొత్తానికి మార్నింగ్ స్నానం చేసి పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత దీపాన్ని అయితే పెట్టుకుని, దీపారాధన చేసుకుని, పూజ చేసుకుని, పనులన్నీ కానిచ్చుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. అంటే రొటీన్ వ్లాగ్తో పాటుగా ఈరోజు ఫ్రైడే పిల్లలు కొద్దిగా బయటికి అయితే వెళ్దాం, అంటే సమ్మర్ హాలిడేస్ కదండి, ఇంకా హాలిడేస్ అయిపోవచ్చాయి. నెక్స్ట్ జూన్ 2 నుంచి మా పెద్ద అబ్బాయికి అయితే కాలేజీలు ఓపెన్ చేసేస్తున్నారు. సో ఒకసారి బయటికి అయితే పిల్లలతో సరదాగా, అంటే ఇప్పుడు మా వారితో ఈవినింగ్ సండే సాటర్డే ఎప్పుడైనా స్పెండ్ చేయడమే, కానీ నేను పిల్లలతో అయితే సరదా ఒకసారి అలా బయటికి వెళ్దాం అని చెప్పి ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. సో అందుకోసమే ఈరోజు మొత్తం పూజ అది అంతా కూడా చేసేసుకున్నాను. అదేవిధంగా పూజతో పాటుగా ఫ్రైడే కొద్దిగా చిన్న చిన్న ఎక్స్ట్రా పనులు అనేవి ఉంటాయండి. ఎక్స్ట్రా అంటే నాకు మనకి ఇంట్లో ఉల్లిలో పువ్వులు మార్చుకోవటం, అదేవిధంగా మనకి ఈశాన్యం మూల అన్ని చోట్ల కలశాలు అవి పెట్టుకుంటాను కదండి, అవన్నీ కూడా మార్చుకోవటం, ఇవన్నీ కూడా నాకు కొద్దిగా శుక్రవారం అనేసరికి ఎక్స్ట్రా అయితే ఉంటాయి. అంటే నేను ఒకవేళ శుక్రవారం నాడు మార్చుకోకపోతే సాటర్డే సండే అయితే చేసుకుంటూ ఉంటాను ఇలాంటి పనులు. సో ఫ్రైడే అనేటప్పుడు సరికి కొద్దిగా అయితే ఇల్లంతా కూడా కడకడలాడుతూ ఉండాలని, ఈ పువ్వులు నాకు వడలిపోగానే అయితే మాత్రం మార్చేస్తానండి ఖచ్చితంగా. ఒకవేళ శుక్రవారం కొద్దిగా కుదరకపోతే ఎప్పుడైనా కూడా శనాదివారాలు అయితే ఫ్రెష్గా సంత నుంచి చెప్పాను ఈ విషయం కూడా, పువ్వులు అవి తెచ్చుకున్నప్పుడు పువ్వులు అనేవి ఇలాగ ఫ్రెష్గా అయితే వేసుకుంటాను ఉర్లీలో. సో నాకు మొత్తం ఎక్కడెక్కడ ఎలా అయితే డెకరేట్ చేసుకుంటానో వాటన్ని ప్లేసుల్లో కూడా ఈ విధంగా ఫాస్ట్గా అయితే పెట్టేసుకుని, అన్నిట్లో కూడా మార్చేసుకుని, చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా సర్దేసుకుని బయటికి అనేది వెళ్ళామండి. దానికి ముందరగా మా వారికి లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ పనులు మనం మానకూడదు కదా, అందుకని చెప్పి ఈరోజు మా వారికి లంచ్ అనేది ప్రిపేర్ చేసి బాక్స్ అనేది ఇచ్చేసి మేము ముగ్గురం కూడా ప్లాన్ చేసుకుని బయటికి వెళ్దాము అని అనుకున్నామండి. మా మదర్ని కూడా ఒకసారి అడిగాను, మా మదర్ ఫాదర్ని కూడా ఒకసారి అమ్మ నాన్న వస్తారా అని అడిగితే, అంటే వాళ్ళు కొద్దిగా మాకు దగ్గరలోనే ఉంటారు. మా మదర్కి కొంచెం ఇంట్రెస్ట్ అండి బయటికి రావడానికి, అంటే కథ కొంచెం ఏజ్ అయినా కూడా బయట చూడడానికి ప్రదేశాలు అవి ఇష్టపడతారు. మా నాన్నగారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి ఇలా అంటే వెళ్ళింది అయితే పిల్లల కోసం కదా, అందుకని మాల్స్కి అయితే వెళ్ళాము. అందుకని పిల్లల కోసం కాబట్టి మా నాన్నగారు అయితే నేను కథలను రాలేను, మాల్స్ అనేవి ఆయనకి అంతగా ఇష్టం ఉండదు. సో మా మదర్తో మా పిల్లలతో ఈరోజు నేను ఎలా వెళ్ళాను, ఏం చేశాను, అది కాకుండా ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ అనేది మీతో చూపిద్దాం అనుకుంటున్నానండి. అందులోనూ సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉండే పిల్లలు ఎక్కి తొక్కి ఎంత కూడా ఎగిరినా ఆడినా కూడా నలగని ఒక బెడ్షీట్ అనేది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. దాని గురించి అయితే మీకు తప్పకుండా అయితే వీడియోలో షేర్ చేస్తాను. సో మీరు చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఆలస్యం ఎందుకు, ఇదిగో లంచ్లోకి అయితే ఈరోజు పొటాటో ఫ్రై, దానికి కాంబినేషన్గా సాంబార్ని అయితే చేశానండి. సో ఇదిగోండి, మా వారికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను కాబట్టి బాక్స్ అనేది ఇచ్చేసాను, ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు.
సో మేము అప్పుడు అనుకున్నాం లంచ్ అనేది ఎలాగా కొంచెంగా ఎర్లీగా బయలుదేరితే అన్నీ కవర్ చేసినట్టుండేది, లంచ్ కూడా బయట తీసేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుని ఇంకా అన్నీ కూడా సర్దేసుకుని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని, నేను ఎప్పుడు కూడా చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి, బయటకు వెళ్తున్నాను కదా ఇంకా వచ్చిన తర్వాత చేసుకోవచ్చులే అని. అసలు పనిని ఏమాత్రం అశ్రద్ధ చేశాము అంటే మనం తిరిగి వచ్చిన తర్వాత మామూలుగా ఉండదండి అలసట. అందులోనే సమ్మర్ కాబట్టి ఇంటి పని చేసేసుకుని బయలుదేరడమే చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళండి, లోకల్ వెళ్ళండి, ఊరు వెళ్ళనివ్వండి, లేదంటే ఏదైనా ఒక 2-3 అవర్స్ జర్నీకైనా అవ్వనివ్వండి, ఏదైనా కూడా మనం ఇంటి పని అంతా చేసేసుకుని బయలుదేరామంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఈ విషయంతో కొన్ని వీడియోస్ అన్నీ కూడా నేను చాలా వరకు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాం. మా చిన్నవాడండి మీకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో కనిపిస్తూనే ఉంటాడు. మా పెద్ద అబ్బాయికి అంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్లో కనిపించడం, బట్ కాకపోతే వాడిని ఈరోజు వాడికి కూడా తీసేసానండి వీడియో, అందుకని వాడు కూడా మీకు కనిపిస్తాడు. సో ఇదిగోండి ఈ విధంగా అయితే మీకు ఇల్లంతా చూపిస్తున్నాను కదా, ఎక్కడా కూడా ఏది కూడా కదులు అంటే పిల్లోస్తో సహా నేను అటు ఇటు ఏదైనా కదిలినా మళ్ళీ అవి సర్దేసుకుంటూ వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇంకా రిలాక్స్ అవ్వడమే నా పని అండి. అందుకనే నేను మొత్తం బయలుదేరేటప్పుడే హ్యాపీగా పనంతా చేసేసుకుని ఇదిగోండి ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే మెట్రో స్టేషన్ వరకు అయితే బయలుదేరాం. మా మదర్ మా పెద్ద అబ్బాయి అండి. సో ఫస్ట్ అయితే అంటే ఈ పనంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నం పెట్టుకున్నామండి మనం బయటికి వెళ్ళే పని. సో ఇదిగోండి ఈ విధంగా అయితే హోటల్లో రెస్టారెంట్లో అయితే అమ్మ పిల్లలతో పాటు ఈ విధంగా ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో ఒక్కొక్కసారి మనం ఇలాగ పిల్లల్ని బయటికి తీసుకొస్తే వాళ్ళకు కూడా హాలిడేస్లో సరదాగా ఉంటుంది కదా. సో దాంతోపాటు మా మదర్ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో ఈ విధంగా అయితే పిల్లలతో చెప్పాను కదా, మా మదర్కి కొద్దిగా ఇంట్రెస్టే మనవలతోనూ మనవరాలతోనూ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఆవిడ కొద్దిగా అయితే సపోర్ట్ ఇస్తారు. సో ఈ విధంగా బయలుదేరి అందరం ఆటో చూపించాను కదా, మా ఇంటి నుంచి ఆటో ఇక్కడ హబ్సీగూడ దగ్గర ఉన్న సుప్రభాత్ హోటల్ ఉందండి, అక్కడైతే చాలా వీడియోస్లో నేను అంటే నా బర్త్డేకి మా మ్యారేజ్ డేకి కూడా చూపించాను. బఫే సిస్టమ్ చాలా బాగుంటుందండి, ప్యూర్ వెజ్ చాలా బాగుంటుంది అని చెప్పి. అలాగే ఇప్పుడైతే సిట్టింగ్ డైనింగ్ దగ్గర అయితే భోజనం అయితే చేసేసి ఇంక ఇదిగోండి మెట్రో కోసం అయితే హబ్సీగూడ దగ్గర వెయిట్ చేసి మొత్తానికి మెట్రో అయితే ఎక్కేసాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అంటే ఎప్పుడు కార్లోనో లేదంటే ఏదైనా ఊబర్లలోనూ వెళ్ళిపోయే మాకు ఇలా ఈ విధంగా మెట్రోలో ఎంజాయ్ చేయాలని ప్రత్యేకించి అయితే మెట్రో కోసం అయితే వెయిట్ చేసి మెట్రో స్టేషన్కి కొద్దిగా దూరమైనా వచ్చి ఇక్కడ మెట్రో అయితే ఎక్కామండి. ఇక్కడ చూపిస్తున్న మెట్రో లోపల అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కాకపోతే ఇక్కడ మా మదర్ కూర్చున్న చోట అయితే కొద్దిగా మెట్రో ఫెసిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. టైంతో పాటు మనకి ఆ ట్రాఫిక్ అనే ఇబ్బంది తలకాయ నొప్పి అంతా కూడా పోయి కొద్దిగా మనకి ఇలాగ సీనియర్ సిటిజన్స్కి హ్యాపీగా అక్కడ మనకి ఇలాగ రాస్తూ కూడా ఉంటారండి వాళ్ళకి సీట్లు కేటాయించారని. సో అది కాకుండా ఎక్కలేని వాళ్ళందరికీ కూడా మనకి కొద్దిగా పైకి కదండి ఉంటుంది పై ఫ్లోర్లో, అందుకని వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా లిఫ్ట్లో అనేది వచ్చేసి మెట్రో కోసం అయితే వెయిట్ చేసి మెట్రో ఎక్కేసాం. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటి అంటే జేఎన్టీయూ కండి, కుకట్పల్లి దగ్గర జేఎన్టీయూ దగ్గర మాల్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ అయితే ఉండదండి, టికెట్ అయితే డైరెక్టే, కానీ మనకి మెట్రో అనేది 2 మారాల్సి వస్తుంది. అంటే బయటికి రావాల్సిన అవసరం లేదు, మనకి మెట్రో అనేది ఇప్పుడు మేము ఎక్కిన హబ్సీగూడ నుంచి అమీర్పేట ఖచ్చితంగా అయితే మారాలండి. అమీర్పేట దగ్గర ఎవరైనా కూడా అక్కడ జంక్షన్ లాంటిది, అక్కడ నుంచి మనకి జేఎన్టీకి వేరే మెట్రో మారి ఇక్కడ లులు మాల్ అని చెప్పి మీరు వినే ఉంటారండి. కొత్తగా లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఏమో, అంటే మేమైతే ఫస్ట్ టైం వచ్చాము లులు మాల్కి అయితే వచ్చాము ఇక్కడ. కానీ నాకు పెద్దగా లులు మాల్ అనేది ఎక్కలేదండి, అంటే నాకు అంతగా నచ్చలేదు, పెద్దగా స్పేషియస్గా కూడా లేదు. అంటే మిగతా మాల్స్తో పోల్చుకుంటే నాకు పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు అది, బట్ నా ఒపీనియన్ అనుకోండి. చాలామందికి నచ్చిందని కూడా నేను యూట్యూబ్లో చూసి వెళ్ళాను. సో ఇంకా ఈ మాల్ అంత పెద్దగా ఎక్కకపోయేసరికి అక్కడ దగ్గరలోనే సృజనా మాల్ అనేది ఉందండి, ఒక 1 kilometer దూరంలో. అక్కడికైతే వచ్చాము. ఇక్కడికైతే చాలాసార్లు వచ్చాము, బాగానే ఉంది. కానీ నేను ఎప్పుడు మాల్స్కి వెళ్ళినా ఎక్కువగా హోమ్ సెంటర్లో వెరైటీస్ ఏమొచ్చాయో చూడాలి అని చెప్పి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి నాకు. ఆ విధంగానే ఇక్కడ ఈ మాల్లో కూడా హోమ్ సెంటర్ దగ్గరే ఎక్కువగా స్పెండ్ చేశాను. కానీ ఈసారి అయితే ఏం తీసుకోలేదండి హోమ్ సెంటర్లో. కానీ నేను హోమ్ సెంటర్లో తీసుకున్న ఐటమ్స్ ప్రతిదీ కూడా మీ అందరూ చాలామంది కామెంట్స్ కూడా రాస్తున్నారు, ఇది లింక్ పెట్టండి, ఇది ఎక్కడ కొన్నారు ఇవేంటి అని. కానీ నేను హోమ్ సెంటర్లో డైరెక్ట్గా అయితే ఎక్కువగా పర్చేస్ చేసినవే ఉంటాయండి.
మా ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా హోమ్ సెంటర్స్లో తీసుకున్నవే. ఇంకా అయిపోయింది. ఒకసారి పర్చేజ్ అయితే ఏం చేయలేదు, బట్ లుక్ అయితే మాత్రం అన్నీ చూసాము, బాగున్నాయి. ఇంకా ఆ పైన మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చి పిల్లలతో ఈ విధంగా సరదాగా స్పెండ్ చేద్దాము అని చెప్పి ఫుడ్ కోర్ట్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మా మదర్ నేను అయితే మాత్రం ఇంకా ఎక్కువసేపు ఫుడ్ తీసుకుని ఆ టైం గ్యాప్ లేదు కాబట్టి కొద్దిగా డ్రింక్ అనేది తీసుకుని ఒక ఐస్ క్రీమ్ అనేది తిన్నామండి. ఈ విధంగా ఫుడ్ కోర్ట్లో తినేసి ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఒకసారి షాపింగ్ మాల్ అంతా చూసేసి తిరిగి ఆల్మోస్ట్ మీరు టైం చూసారు కదండి, 7:10 అనేసరికి మేము ఇప్పుడు ప్రెజెంట్ అయితే తార్నాక స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఎంత ఫాస్ట్గా రావచ్చు అంటే ఇలాంటి హైదరాబాద్ సిటీలో ఆ ట్రాఫిక్ దాటుకుని గంటలు మేము ఎక్కడ జేఎన్టీయూ అండి, ఎక్కడ తార్నాక హ్యాపీగా ఒక 30 మినిట్స్లో అయితే మేము ఇంటి దగ్గర అయితే ఉన్నామండి. ఇదిగో మళ్ళీ మెట్రో అనేది దిగిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో చేయించుకుని మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయేసరికి ఇందాక నేను మీకు చూపిస్తాను అన్న ఈ బెడ్షీట్ అయితే వచ్చి ఉంది. ఇది మేము లాస్ట్ టైం హోమ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు చూశానండి, బట్ చూశాను కానీ చాలా రేట్ అయితే పెట్టారు. అక్కడ 2,500 నుంచి 3 వరకు అయితే మధ్యలో అమౌంట్ అనేది పెట్టి ఉంది. అందుకని చెప్పి దీన్ని ఒకసారి అమెజాన్లో చెక్ చేద్దాము అని చెప్పి దీన్ని అయితే ఆర్డర్ ఇచ్చాం. అది ఇంటికి వచ్చేసరికి అయితే వచ్చి ఉందండి ఆర్డరు. సో ఇప్పుడు దాన్ని అయితే మీకు కట్ చేసి ఇక్కడ అది డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపించాలి అని చెప్పి ఇక్కడైతే నేను వచ్చిన పార్సిల్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది కలర్ కూడా చాలా చాలా అయితే బాగుందండి. డార్క్ కలర్ ఎందుకు అంటే ఇందులో మీకు చాలా లైట్ కలర్స్, అమెజాన్లో లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి, కానీ నాకు కొద్దిగా డార్క్ కలర్ అనేసరికి మన్నిక అంటే మాసిపోకుండా ఉంటుంది అని డార్క్ కలర్కి అయితే ప్రిఫర్ చేశాను. ఫస్ట్ అసలు ఇది బాగుంటుంది ఓపెన్ చేసి అంటే తెచ్చుకుని మనం యూస్ చేస్తే బాగుంటుందో లేదో తెలుసుకుంటే తీరా మనం ఎన్నైనా కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇదిగోండి ఈ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది బెడ్షీటు ఎంత బాగుంది అంటే ఓపెన్ చేసిన తర్వాత ఇది ముట్టుకుంటే ఒక స్మూత్గా అయితే ఉందండి క్లాత్. అదేవిధంగా అంటే లోపల వాళ్ళు ఏం వేసి కుట్టారో, ఫోమ్ వేసారో, మరి ఏం స్పాంజ్ వేసారో, అసలు ఏంటి పెట్టి కుట్టారో తెలియదు. కానీ అంటే ఇది మా వారు ఆర్డర్ ఇచ్చారు. పూర్తిగా దీని గురించి డీటెయిల్గా అయితే నేను ఇంకా ఇప్పుడు చూడాలి. అంటే దాని మెటీరియల్ సంబంధించి వాడు అమెజాన్లో రాస్తే మాత్రం ఒకసారి చెక్ చేయాలి. కానీ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా వరకు బాగుందండి. ముట్టుకుంటే మాత్రం చాలా స్మూత్గా అనిపించింది. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఇది చిన్నదే వచ్చింది, కప్పుకోవడానికి వచ్చిందేమో అని చెప్పి అయ్యో ఏంటి ఇలా ఉంది అని చెప్పి మొదట అనుకున్నాను. కానీ ఇది 2 మడతల మీద వచ్చింది. ఒక్కసారి ఓపెన్ చేస్తే కింగ్ సైజ్ బెడ్స్కి అయితే కరెక్ట్గా సూట్ అయిందండి. ఇదిగో ఇంకా నేను ఇలా వేసిన తర్వాత కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను. దీని అమౌంట్ అయితే మాత్రం 1199 అంటే 1 రూపీకే ఉంది, కానీ 1200 అండి. కానీ ఈ ప్రోడక్ట్ ముట్టుకుని వేసిన తర్వాత మాత్రం చాలా బాగుందనే చెప్పాలి. బట్ వాషింగ్ సంగతి అయితే ఇంకా నేను చూడలేదండి, ఎందుకంటే ఇప్పుడే కాబట్టి వేసాం, ఫస్ట్ టైం తెప్పించుకున్నాను కాబట్టి. ఇది వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నేను తప్పకుండా అయితే చేసిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇదిగోండి ఈ విధంగా మనకి మరీ క్లాత్ ఎందుకు నేను బెడ్షీట్ నలగదు అని చెప్పానంటే మనకి ఈ మందం చూసారా, అలానే మరీ లావుగా లేదు, అలానే మరీ పలచగా కూడా లేదండి. బెడ్ లాగా కరెక్ట్గా మనం ఇదివరకు పాతకాలం కొంచెం మెత్తటి బొంతలు కుట్టించుకునే వాళ్ళం కదా, అలా అయితే ఉందండి ఈ ప్రోడక్ట్. చాలా చాలా అయితే బాగుంది, స్మూత్గా అయితే ఉంది. దానికి తోడు పడుకున్నాము అంటే నిద్ర అనేది కుంభకర్ణ నిద్రేనండి. ఇంకా అంత సాఫ్ట్గా అయితే ఉంది మెటీరియల్. హ్యాపీగా నిద్రపోవచ్చు. చంటి పిల్లల్ని పడుకోబెట్టామంటే హ్యాపీగా నిద్రపోతారండి వాళ్ళు, అంత బాగుంది. సో ఈ విధంగా అయితే దీని మీద వేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అండి. ఇది చూసారా పక్కగా కూడా వేసుకుని హ్యాపీగా, అంటే ఇది మనం వేసుకున్న తర్వాత అసలు నలగమన్నా నలగదండి. ఎందుకంటే మేము మా పిల్లాన్ని దొల్లి మరీ చూసాడు దాని మీద, అసలు పక్క కొంచెం కూడా నలగదు. అస్తమాట పక్క నలిగిపోతుంది అనుకునే వాళ్ళకి మాత్రం అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకండి నాకు ఎప్పుడు కూడా బెడ్షీట్ అనేది ఏమిటో కదిలిపోతున్నట్టు, ముడతలు పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే స్పెషల్గా నేను ఇదైతే ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇంకొక బెనిఫిట్ అని చెప్పాను కదా, ఇది చూసారు కదా, ఈ విధంగా పక్క కింద అయినా వేసుకోవచ్చు, లేదు ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను. చలికాలంలో మనం పెద్ద పెద్ద రగ్గుల్ని కొనుక్కొని వాటిని ఉతుక్కోలేక ఇలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా హ్యాపీగా 2 పిల్లల్ని పక్క పక్కన ఇలా పడుకోబెట్టి 2 దుప్పట్లు కూడా అవసరం లేదండి, 2 కలిసి హ్యాపీగా అయితే ఇది కప్పేసుకోవచ్చు. చలికాలంలో కూడా మనకి ఇది ఒక దుప్పటిలాగా కూడా పనికి వస్తుందండి. ఆ దుప్పటి అంటే మరీ పల్చడి దుప్పట్లు కాకుండా
ఇక చూసారు కదా ఇక్కడ ఈ మాత్రం అయితే మనకి లావుగా అయితే ఉంది కాబట్టి చలికాలంలో కూడా తిక్కుగా ఉండడం వల్ల చలి కూడా ఆగుతుందండి. అందువల్ల ఇది 2 in 1 లా కూడా యూస్ చేసుకోవచ్చు. వేసుకుంటే బెడ్షీట్ కింద వేసుకోవచ్చు, లేదంటే హ్యాపీగా మనం పక్కగా అంటే చలికాలంలో మనం షీట్ని కప్పుకొని కూడా మనం ఈ విధంగా దుప్పటిని చలికి ఆగడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్లో కూడా మనం ఒక్కొక్కసారి ఏసీ వేసేసుకుని ఇది కానీ కప్పేసుకున్నాము అంటే మాత్రం హ్యాపీగా నిద్ర పట్టేస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే అంటే నాకు ఇది హోమ్ సెంటర్లో ఈ విధంగా వాళ్ళు ఇలా వేయడం వల్ల ఈ ప్రోడక్ట్ని నేను అమెజాన్లో ఒకసారిగా చెక్ చేసి దీన్ని అయితే ఆర్డర్ తెప్పించుకున్నాను. సో ఇదిగోండి మనం ఈ విధంగా కూడా ఇందాక నేను ఫుల్ వేసి చూపించాను, అదేవిధంగా ఇప్పుడు బెడ్ మీద కూడా హ్యాపీగా కప్పుకునే దుప్పటిలా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. మరి ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము